స్కూల్ సెల్యూట్ చెప్పండి సార్. నేషనల్ ఫ్లాగ్ సెల్యూట్. రండి మా పాడతారా మీరు? అటెన్షన్. గదదాస సంఖ్యలు తన జాతి కన్నీరు, గదదాస సంఖ్యలు తన జాతి కన్నీరు నెనిపోవంగా తుడిచేయంగా, తెగిపోవంగా తుడిచేయంగా, విను వీధి మార్గాల స్వేచ్ఛ తరంగాల స్వచ్ఛ కీర్తులు తెలుపు చిన్నంగా, విను వీధి మార్గాల స్వేచ్ఛ తరంగాల స్వచ్ఛ కీర్తులు తెలుపు చిన్నంగా, ఎగిరింది ఎగిరింది జెండా మూవన్నెల వైభవంగా, ప్రతి కోసమై కట్టి కొలసి కట్టి, ప్రతి ఒక్కరి మనసు ప్రతి ఒక్కరి తనువు మన దేశ భక్తినే తెలుపు. ఓ భారతీ పుత్ర. ఏమనంటే సర్పంచ్ గారు మాట్లాడతారు. నందనము నీ ఇల్లే మా నందనము, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని వడిలో మల్లలము, తల్లి భారతి వందనం వేళగా కొలిచెదవమ్మ. ఆయన దేశంలో మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయనకి ఎంత పేరుతో తెలుసుకోబోయే అమ్మాయి కూడా గ్రామ ప్రథమపౌరులైన మన సర్పంచ్ గారికి, ఈ పాఠశాలకు చేసిన గ్రామ పెద్దలకు, ప్రధానోపాధ్యాయుల వారికి, నా తోటి ఉపాధ్యాయులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులకు శుభాకాంక్షలు. మరి ఈరోజు గణతంత్ర దినోత్సవం ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా, మన పరిపాలించిన 200 సంవత్సరాల పాటు మన పరిపాలించినటువంటి ఆంగ్లేయులకు ప్రజాస్వామ్య దేశమే, కానీ అక్కడ ఒకవైపు రాజరికం కూడా ఉంటుంది. దేశ ప్రథమ పౌరులైనటువంటి రాష్ట్రపతి కూడా పరోక్ష పద్ధతిలో ఎన్నిక కాబడతారు. గ్రామ సర్పంచ్ నుంచి మన రాష్ట్రపతి వరకు కూడా ఎవ్వరూ కూడా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం సంఘం మరి ఇలాంటి ప్రజల కోసమే మన దేశాన్ని రూపొందించారు. కాబట్టి మన దేశానికి ఉన్నటువంటి ముఖ్యమైనది ఏంటంటే గణతంత్రం, అలాగే సామ్యవాదం, సర్వసత్తాక సామ్యవాద గణతంత్ర లౌకిక దేశం అన్నమాట మనది. మరి ఈ రోజున మన రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజు, అమలులోకి తెచ్చుకున్న రోజు అన్నమాట. 1949 నవంబర్ 26నే మన రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్నాం. ఇందులో హిందువులకేమో ఆవు అని అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకోలే. అప్పుడు మంగళం పాండే అనే ఆయన్ని బలవంతం చేస్తే ఆయన అలా కొరికి 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నారు. మొదటి స్వాతంత్ర్యోద్యమం, దాంట్లో భాగంగానే ఝాన్సీ లక్ష్మీబాయి మరి 1858లో గ్వాలియర్లో యుద్ధంలో ఆవిడ వీరమరణం చెందారన్నమాట. మరి భారత్ కి స్వతంత్ర భారత్ కి స్వతంత్ర భారత్ కి స్వతంత్ర భారత్ కి. నమస్కారం. మీ అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత మాత ముద్దు బిడ్డలారా, నేను ఝాన్సీ లక్ష్మీబాయిని. నా రాజ్యం ఝాన్సీ ప్రమాదంలో పడింది. ఆంగ్లేయుల కుతంత్రాలకు, అన్యాయపు చట్టాలకు నా మాతృభూమి బలి కావాలా? ఎన్నటికీ కాదు. తలదరలారా వినండి, దత్తత స్వీకారం మా హక్కు. మా రాజ్యాన్ని ఆక్రమించే అధికారం మీకెవరిచ్చారు? ఝాన్సీ మా గెడ్డ, మా రక్తం, మా ప్రాణం. పరాయి దేశం నుంచి వచ్చి మాపై పెత్తనం చేస్తారా? మా
మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి. అవసరం వస్తే చండీ రూపం దాల్చి మీ గుండెని చీల్చగల సత్తా భారత నారికుంది. నా సైనికులారా, నా సోదరిమణులారా, లేవండి. ఇది మనందరి పోరాటం. ప్రాణం పోయినా సరే పరాయి పాలనలో తల వంచకండి. స్వాతంత్ర్య కాంక్షతో కథన రంగంలోకి దూకండి. మన వీరత్వంతో ధైర్యంగా పోరాడుదాం. నా ఝాన్సీని మీకు అప్పగిచ్చే ప్రసక్తే లేదు. మేరీ ఝాన్సీ నహీ దూంగి. జై హింద్, జై హింద్. అహితం కాకుండా సమాజానికి విద్వేషంగా తయారైతే అది ఎప్పటికీ సమాజం బాగుపడదు. ఒక మంచి కోసం ప్రయత్నించాలి, ఒక స్వేచ్ఛ కోసం ప్రయత్నించాలి.